నా ప్రాణం కన్నా దేశం ముఖ్యమని ఒక్క సైనికుడు మాత్రమే గర్వంగా తలెత్తుకుని చెప్పగలడు. దేశభక్తి అందరికీ ఉంటుంది, కానీ దేశభక్తితో ప్రాణాలను కూడా తృణప్రాయంగా వదిలేసే ధైర్యం ఒక్క సైనికుడికి మాత్రమే ఉంటుంది. అలాంటి గొప్ప సైనికులలో రాజేష్ దాక్వా కూడా ఒకరు. రాజేష్ సొంత రాష్ట్రం తెలంగాణ. కుమరం భీం జిల్లా చింతల మానేపల్లి మండలం రవీంద్రనగర్ గ్రామానికి చెందిన రాజేష్ కు చిన్నప్పటి నుండి దేశభక్తి చాలా ఎక్కువ. 1997లో సైన్యంలో మొదటిసారి సైనికుడిగా రాజేష్ ఆ గ్రామం నుండి ఎంపికయ్యాడు. రాజేష్ సైన్యంలో చేరేంత వరకు ఆ గ్రామంలో కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ చాలా మందికి సైన్యంలో చేరడం గురించి పెద్దగా అవగాహన లేదు. రాజేష్ వెళ్లిన తరువాత అతన్ని ఆదర్శంగా తీసుకుని చాలా మంది యువకులు ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి సైన్యంలో చేరడం ప్రారంభించారు. ఎంతో నిబద్ధతతో పనిచేసే రాజేష్ సైనికుడిగా విధుల్లో చేరి లాన్స్ నాయక్ ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ హవాల్దార్ స్థాయికి చేరుకున్నాడు. దేశం తరపున దక్షిణాఫ్రికాలో కూడా విధులు నిర్వహించాడు. 24 ఏళ్ల పాటు సైన్యానికి సేవలందించాడు. తన సైనిక జీవితంలో ఎక్కువ భాగం సరిహద్దు ప్రాంతంలోనే విధులు నిర్వహించాడు. ఒకానొక సందర్భంలో అత్యంత ఎత్తైన సియాచిన్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రకృతి వైపరీత్యం వల్ల తన సహచరుడు ప్రాణాలు కోల్పోయాడు. తన సహచరుణ్ణి కాపాడే క్రమంలో రాజేష్ చేతికి తీవ్ర గాయమైంది. ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో విధుల్లో ఉన్నప్పుడు ఎదురైనప్పటికీ ఎప్పుడూ కానీ సైన్యాన్ని విడిచి వెళ్లిపోవాలి అని మాత్రం ఆలోచించలేదు రాజేష్. అలాంటి ఒక గొప్ప దేశభక్తుడైన రాజేష్ జీవితంలో క్రిస్మస్ ముందు రోజైన సోమవారం రాత్రి ఊహించని సంఘటన చోటు చేసుకుంది. కశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్ ప్రాంతంలోని డోండా జిల్లా RR రెజిమెంట్ 4లో ఎప్పటిలాగే విధులు నిర్వహిస్తుండగా పాకిస్తాన్ కు భారత్ కు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో రాజేష్ ప్రాణాలు విడిచారని అధికారులు తెలిపారు. రాజేష్ వయస్సు ప్రస్తుతం 40 సంవత్సరాలు. రాజేష్ కు జయ అనే యువతితో వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. రాజేష్ మరణ వార్త తెలిసిన వెంటనే అతని కుటుంబంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా శోకసంద్రంలో మునిగిపోయాయి. దేశం కోసం ఎంతగానో శ్రమించి తనువు చాలించిన రాజేష్ ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం. కొంతమంది మరణించినా ఎప్పటికీ బ్రతికే ఉంటారు. అలాంటి వారిలో సైనికులు కూడా ఒకరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.